ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడానికి మరి క్రైస్తవ బిడ్డలకు ఒక మంచి ఆదరణ, మానసిక మరి ఆ ఒక నెమ్మది సమాధానం కలగడానికి ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మాటల ద్వారా ఒక మంచి ఆత్మబలం చేకూర్చబడ్డానికి ఈ విధముగా ఈ పరిచర్య ద్వారా అనుదినము కూడా మరి మీ ముందుకు మేము రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఆత్మీయులు ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా మీరు ఆదరించబడుతున్నారు, బలపరచబడుతున్నారని మాకు తెలియపరుస్తున్నారు. అందును బట్టి మిమ్మును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మా యొక్క ఈ పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, రండి. అయితే ఈ ఉదయకాల సమయంలో మరి రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. ఈ యొక్క మరి రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13లో ఉన్న దేవుని యొక్క వాగ్దాన మాటను కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ వాగ్దానపు మాట ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను అని ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెహోవా రాజైనటువంటి సొలొమోను దేవుని యొక్క మందిర నిర్మాణమునకు పూనుకున్నటువంటి సమయంలో రాజైనటువంటి సొలొమోనుకు అతడు పరిపాలించు ప్రజలైనటువంటి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 11 నుండి 13 వరకు వ్రాయబడిన వాక్యవచనాల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడు మన మధ్య నివాసము చేస్తే ఏవేవి ఎటువంటి కార్యాలు జరుగుతాయో ప్రియా దేవుని బిడ్డలారా, ఏవేవి జరుగునో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 23వ అధ్యాయం 25లో మనం చూస్తున్నప్పుడు నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవుడు మన మధ్య నివాసము ఆయన చేస్తానని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు కనుక ఆయన మన గృహాలలో మన కుటుంబాలలో నివాసము చేయటం ద్వారా మన గృహాలలో ఉన్న రోగాలు ఏటవుతాయి, తొలగించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ కార్యము యెహోవా రఫా స్వస్థపరచు దేవుడైన నీతి సూర్యుడైన మరి యెహోవా ద్వారా ఈ కార్యాలు మన గృహాల్లో జరుగుతాయని మనం తప్పక విశ్వసించాలి, నమ్మాలి. ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమ 23:25లో మనం చూస్తున్నప్పుడు నీ ఆహారము పానము దీవించబడును. దేవుని బిడ్డలారా, నిజమే, చాలా సందర్భాల్లో తినేటటువంటి ఆహారము ద్వారా కూడా ఫుడ్ పాయిజన్ ద్వారా ఎంతోమంది అనారోగ్య బారిన పడినవారు లేకపోలేదు. త్రాగే నీరు ద్వారా టైఫాయిడ్ లాంటి అనారోగ్య బారిన పడినవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్య ఉంటూ ఉన్నప్పుడు మన ఆహారము మనకి ఆరోగ్యకరముగా మార్చబడుతుంది. మనం త్రాగేటటువంటి నీరు అది ప్రశస్తంగా మనకు ఆరోగ్యకరంగా మార్చబడమే కాకుండా మంచి ఆరోగ్య స్థితిని మనం అనుభవించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా నిర్గమకాండం 23:26లో మనం చూస్తున్నప్పుడు అక్కడ రాయబడి ఉంటుందంటే మనుషులు నీకు భయపడినట్లు చేసేదనని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు మన మధ్య ఉండుట ద్వారా మనుషులు ఏటవుతారు, భయపడుతూ ఉంటారు. వీరు దేవుని ప్రజలు, వీరిని అన్యాయముగా మరి ఏ రకంగా ఏమని మనం మాట్లాడకూడదు, ఏ రకమైనటువంటి రీతిలో వీరి గురించి చెడు మనం మాట్లాడకూడదు అనే ఒక భయము దేవుడు ఆయన విశ్వసించిన వారి యొక్క కుటుంబాల్లో ఆయన ఉండుట ద్వారా ఆ భయము ఇతరుల్లో కలుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు ఆయన చేస్తాడు నీ మధ్య ఉండి. నిర్గమకాండం 23:27లో మనం చూస్తుంటాం. నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు ఆ ఒక విరోధులను లేక శత్రువులను 1 సంవత్సరంలోనే ఆయన ఏం చేస్తాడు, వెళ్ళగొడుతూ ఉంటాడు. ఈ విషయాలు గమనించండి. నిర్గమకాండం 23:29లో చూస్తుంటాం. చాలా సందర్భాల్లో కొంతమంది ఆత్మీయులు చెప్తూ ఉంటారు, అయ్యా మరి ఒకరి తర్వాత ఒకరు
ఏమండి వారి జోలికి మేము వెళ్ళకపోయినా ఏదో రకమైనటువంటి గొడవను తీసుకుని వచ్చి అశాంతికరంగా అసమాధానకరంగా మరి అనుదినము ఏదో రకంగా ఇబ్బందికరంగా మారుతూ ఉన్నారు. మరి వారి యొక్క క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, వారిని ప్రేమిస్తాం, వారి యొక్క కష్టకాలాల్లో ఆదరణగా ఉంటూ ఉంటాం. కానీ మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారని కొంతమంది దేవుని బిడ్డలైన వారు వేదన చెందిన సందర్భాలు లేకపోలేదు. కానీ ప్రభు అంటున్నాడు, ఇలాంటి వారి యొక్క సంఖ్య విస్తరింపకుండానట్లు వారిని దూరముగా వెళ్ళగొట్టేటటువంటి దేవుడు. వారి ద్వారా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఏమండి నిన్ను సురక్షితమైనటువంటి స్థితిలో నిన్ను ముందుకు నడిపిస్తానని ఆయన ఉదయకాల సమయంలో ఏమండి ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? ఆయన మన మధ్య ఉన్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమా ఏమండి 23-22లో చూస్తాం, నీ శత్రువులకు శత్రువును, విరోధులకు విరోధునై ఆయన ఉంటాడు నీ మధ్య ఉండి. నీవు గొడవ ఆడవలసిన పని లేదు. నీ మీద అన్యాయముగా గొడవ ఆడడానికి వారితో ఆయన యుద్ధము చేస్తాడు. ఏమండి విరోధులతో ఆయన విరోధిగా ఉంటాడు, శత్రువులతో ఆయన శత్రువుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్య ఉండుట ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నెహెమ్యా 9:17 మనం చూస్తుంటాం. మీకా 3:11 అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రాలేదని అనుకుందరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడిన సందర్భ ఏమండి వాక్య అర్థము వేరు అయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం రెండంచులు గల ఖడ్గము గనుక దేవుడు మన మధ్య ఉంటే ఏ కీడును రానేరదని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. జెఫన్యా 3:5 ఆయన మన మధ్య ఉండుట ద్వారా మనకు ఆయన న్యాయము తీర్చును. ఏమండి న్యాయ విధులను బయలుపరిచే దేవునిగా ఆయన ఉంటాడు మన పక్షంగా. ప్రియా దేవుని బిడ్డలారా, జెఫన్యా 3:17 యెహోవా నీ మధ్య ఉన్నాడు గనుక ఏమండి మరి ఉంటున్న ఆ దేవుడు ఏమండి శక్తిమంతుడని, ఆయన మనలను రక్షించు దేవుడని ఏమండి జెఫన్యాలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు జకరియా 2:5 ప్రియా దేవుని బిడ్డలారా, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందునో, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. జకరియా 2:11 ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను అత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతునని. జకరియా 2:10 నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతునో, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కని మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మన మధ్య ఏమండి ఉండుట ద్వారా ఏమండి మనకి కలిగే మేలులు ఇవై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అన్యజనులు సహితము దేవుని ఎరుగున వారు కూడా ఏమండి మన మధ్య దేవుడు ఉండుట ద్వారా వారిలో మార్పు జరుగుతుంది. ఏమండి వారు ఏమండి నీ విశ్వసించిన సత్యవంతుడైన దేవుని వారు కూడా తెలుసుకొని, వారు నీ విశ్వసించి ఆరాధిస్తున్న నీవు కలిగి ఉన్న దేవుణ్ణి వారు కూడా హత్తుకొని ఆయన ఇచ్చు పాపక్షమాపణ రక్షణ వారు పొందుకుంటారని, ఇటువంటి అద్భుత కార్యాలు, ఇటువంటి ఆశ్చర్య కార్యాలు మన గృహాలలో మన మధ్య నుండి ఆయన చేస్తారని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్య ఉండాలి, నిత్యము ఉండాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 25:8 మనం చూస్తూ ఉంటాం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని మోషే ద్వారా ఏమండి ఇశ్రాయేలుకు ఏమండి దేవుడిచ్చినటువంటి మాటగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు మన మధ్య ఉండాలి అంటే ఏమండి ఒక పరిశుద్ధ ఏమండి స్థితిని మనం కలిగి ఉండాలి. మన గృహాలలో పరిశుద్ధత ఉండాలి. మన గృహాలలో అక్రమానికి చోటివ్వకూడదు. మన గృహాలలో ఏమండి ఏ రకమైన వ్యభిచార క్రియలకు చోటివ్వకూడదు. మన గృహాలలో ఏ రకమైన మోహపు ఏమండి చూపులకు, మన గృహాలలో ఏ రకమైన మోహపు మాటలకు ఏమండి అపవిత్రమైన మాటలకు మనం చోటవక, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు అని మనం ఎరిగి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునికి ఆ పరిశుద్ధమైనటువంటి స్థితిని మన గృహాలలో ఏమండి మన హృదయాల్లో మన ఆత్మలో మనం కలుగజేస్తున్నప్పుడు ఆయన మనతో ఉండి ఇటువంటి అద్భుతాలు చేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. అంతేకాదు నిర్గమ 20:24 మనం చూస్తుంటాం. ఏమండి మరి ఆయన అంటూ ఉంటాడు, ఇగో మీరు బలిపీఠాన్ని కట్టండి, ఏమండి దహన బలులు సమాధాన బలులు అర్పించండి అని. ప్రియా దేవుని బిడ్డలారా, మన గృహాలలో బలిపీఠాలు ఉండాలి. ఎటువంటి బలిపీఠాలు? ప్రియా దేవుని బిడ్డలారా, ఏమైనా అతిక్రమాలు, దోషాలు, ఏమండి చిన్న చిన్న పొరపాట్లు ఏమండి మన నోటి మాట ద్వారా తెలియక పొరపాటున జరిగే వాటి విషయమై ఏమండి మరి మనం ఏమండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకొని సమాధాన పడే ఏమండి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. మనల్ని మనం పరిపూర్ణంగా ఆయనకి సమర్పించుకొని ఏమండి ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన యొక్క ఆత్మ నడిపింపులో ముందుకు వెళ్ళే ఆత్మీయతను మనం కలిగి ఉన్నప్పుడు ఏమండి ఆయన మన మధ్య మనతో ఉండి ఏమండి అనేకమైన అద్భుతాలు చేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియులారా, మరి ఈ వాగ్దానాన్ని ప్రభు మీ పట్ల నెరవేర్చాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఏమండి ఈ వాగ్దాన ఆశీర్వాదాలన్నీ ప్రభు మీకు దయచేయాలని ప్రభు సేవకునిగా ఈ ఉదయకాల సమయంలో ఏమండి ఈ వాగ్దానం ద్వారా మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నూరొత్తులుగా
ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నా. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, నీవు మా మధ్య ఉంటే అద్భుతాలు మేము చూస్తాము నాయన. అయ్యా, ఇగో నీవు మా మధ్య ఉండేటటువంటి ఆ ఒక మంచి వాతావరణ పరిస్థితులు అయ్యా మేము కలుగు చేయగలిగిన ఆత్మీయతను మేము కలిగి ఉండినట్లు మీ కృప దయచేయండి నాయన. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఇగో నీవు అంటూ ఉన్నావు, ఇగో మరి నేను ఇశ్రాయేలుని విడిచిపెట్టక వారి మధ్య నేను నివాసినై ఉంటాను, వారి మధ్య నేను ఉంటానని. అయ్యా, నీ ఉంటే ఎన్ని కార్యాలు జరుగుతాయో మీరు మాకు తెలియపరిచారు. అయ్యా, ఇగో నూతన నిబంధన అయ్యా ఇశ్రాయేలుగా మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు. అయ్యా, మా మధ్య ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారు ప్రభువా. ఇగో నాయన, నీకు మంచి అయ్యా ఇగో ప్రభువా, అయ్యా నీవు కోరే పరిశుద్ధత మా గృహాలలో మేము కలిగి అయ్యా ఇగో నాయన సమాధాన అయ్యా ఆత్మీయతను నీతో మేము కలిగి నాయన ఎప్పటికప్పుడు అయ్యా ఇగో నాయన నీ పరిశుద్ధతకే మేము ప్రాముఖ్యత ఇచ్చే ఆత్మీయత ద్వారా నిన్ను అయ్యా ఇగో ప్రభా నీ నివాసాన్ని అయ్యా మేము సుస్థిరము చేసుకునే తద్వారా కలిగే ఈ గొప్ప దీవెనలు మేము పొందినట్లు మీ కృప దయచేయమని, ఈ మాటలు ఉన్న మా ప్రియులందరినీ దీవించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.